శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి జూన్ 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రత్యేకంగా మేషరాశి వారికి ఈ వారం నుంచి రాస్యాధిపతి కుజుడు ధనస్థానంలో ప్రవేశించడం జరిగింది. ఒక విధంగా అష్టమాధిపతి ధనస్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడికి ఆకస్మిక ధనలాభం లాంటిది కలుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు కారకత్వాలైనటువంటి అన్నదమ్ములు సహకరిస్తారు. భూములు స్థిరాస్తులపైన ఆదాయం పెరుగుతుంది. ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం. అలాగే కుటుంబ పరంగా మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులంతా కూడా ఒకే మాట మీద నిలబడి మీ అభివృద్ధికి చాలా వరకు సహకరించడం జరిగింది. పర్టికులర్గా ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు వృత్తిపరంగా కూడా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 2లో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానాన్ని వీక్షిస్తుంటాడు. అందువల్ల ఏంటంటే అదృష్టపరంగా మీకు పెద్దవారి ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, తండ్రి గారి ద్వారా కానీ సహకారం లభిస్తుంటుంది. అష్టమ స్థానాన్ని కుజుడు వీక్షించడం వల్ల భూముల విలువ పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం లాంటిది మీకు కలగడం జరుగుతుంది. మొత్తం మీద అంటే మీ వాక్చాతుర్యానికి ఎక్కువ విలువ పెరుగుతూ ఉంటుంది. కమాండింగ్గా మీరు మీ కుటుంబ సభ్యుల్ని వృత్తిపరంగా మీ యొక్క అధికారులను కానీ, సబ్ స్టాఫ్ను కానీ కంట్రోల్ చేయగలిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కుజుడు బలం మీకు ఈ వారం అంతా కూడా సంపూర్ణంగా ఉండడం జరిగింది. ఇక పర్టికులర్గా రేపు ఆదివారం ఒక్కరోజు మాత్రమే తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం. ఇది చాలా వరకు పెద్దవారితో, అధికారులతో పరిచయం పెరుగుతుంది. రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు, అధికార హోదాలో ఉన్నటువంటి మిత్రులు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీతో కలిసి వ్యవహారం చేయడానికి కానీ, మీతో కలిసి ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కానీ కొంతమంది మిత్రులు కానీ, అధికారులు కానీ మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మనకి సోమవారం నుంచి బుధుడు 4వ స్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతోనూ అలాగే శుక్రగ్రహంతోనూ కలియడం వల్ల ఒక మంచి విద్యాయోగం, అంటే ఉన్నత విద్యాయోగం లాంటిది ఒక యోగం ఏర్పడుతుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఈ శుభగ్రహాలు మీ గృహంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. లేదంటే సమూహంగా బంధుమిత్రులతో కలిసి మీరు ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే మరి కొత్తగా ఈ మెడికల్ ఎంట్రన్స్లో పాస్ అయ్యి మెడికల్ విద్యలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో అటువంటి వారికి మీకు మంచి ర్యాంక్ లాంటిది రావడం, అందులో మీకు కోరుకున్నటువంటి మంచి కళాశాలలో సీట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మీరు విద్యారంగంలో ఎవరైతే ఉంటారో విద్యా ప్రవేశం ఏ కాలేజీ అవనివ్వండి, మొత్తం మీద విద్యార్థులకి చాలా మంచి అవకాశం. 100% మీ ప్రతిభకు తగిన గుర్తింపు, మంచి కాలేజీల్లో ప్రవేశం, మంచి హాస్టల్లో సీటు దొరకడం, ఇవన్నీ రాశి వారికి ఏర్పడుతుంది. అలాగే మొత్తం మీద కుటుంబ సభ్యులంతా కూడా సహకారంతో మీ యొక్క అభివృద్ధికి చాలా వరకు ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా పైపెచ్చు లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం మీరు ఏ పని ప్రారంభించినా మీకు విదేశంలో ఉన్నటువంటి మీ బంధుమిత్రులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంటుంది. మీ యొక్క అభివృద్ధి వెనుక ఎవరో ఒకరు మీకు సహకరించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎల్లవేళ మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదో ఒక గొప్ప అవకాశం మీకు ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడు మీకు 12లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే పర్టికులర్గా 10వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడికి గురువు యొక్క దృష్టి పడడం జరిగింది. ఇది ఒక విధంగా మీకు చాలా మంచి అదృష్టం లాంటిది. అంటే భాగ్య రాజ్యాధిపతులు ఒకే కోణం మీద, అంటే ఒకే రాశి మీద దృష్టి పెట్టడం వల్ల అది 10వ స్థానం అవటం వల్ల మరి ఎవరైతే విద్యార్థులు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి కానీ, దూర ప్రాంతంలో విద్య కొరకు వెళ్ళడం కానీ, విదేశ ప్రయత్నాలు చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి మీరు ఆర్థిక సహకారం చేయడం కానీ, ఏదైనా ఒక స్థిరాస్తి కొనడం కానీ ఓవరాల్గా జరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ మేషరాశి వారికి పరిశీలించినప్పుడు శని భగవానుడు ఏలినాటి శనిలో ఉన్నప్పుడు కూడా మీకు చాలా వరకు సహకరించడం జరుగుతుంది. లాభంలో ఉన్నటువంటి రాహు కూడా మీకు
విదేశ సహకారం లభిస్తూ ఉంటుంది. కుజుడు వాక్స్థానంలో ఉండడం, గురువు యొక్క బలం, అంటే టోటల్గా మీకు అన్ని గ్రహాలు ఇంచుమించుగా సహకరించడం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ సరే మీ అభివృద్ధికి చాలా వరకు చాలా వేగవంతంగా మీ కార్యక్రమాలు పూర్తవడానికి ఈ వారం గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించుకోవాలనుకుంటే ఈ వారం మీరు కంప్లీట్గా ప్రారంభించుకోవచ్చు. మరి ప్రస్తుతం గోచార రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒక్కటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా, ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానునికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకడేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసిన చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.